ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నేడు మనకు దేవుడిచ్చినటువంటి ఈ లేఖనము గురించి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, మీకు స్తోత్రాలు నైనా. ఈ ఉదయ కాలమున నీ పాద సన్నిధి చేరే కృపనిచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ చదువుకున్న ఈ లేఖనం మా కొరకు దీవించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, నిన్నటి దినాన్న విశ్వాసము ద్వారా విజయాన్ని పొందుకున్నటువంటి అబ్రహాము జీవితాన్ని మనం ధ్యానం చేశాం. అబ్రహాము విశ్వాసము ద్వారా తనకు ఒక్కగానై ఉన్నటువంటి కుమారుణ్ణి దేవుడు బలి ఇవ్వమన్నప్పుడు దేవుడు పరిశోధనకు నిలిచిన వాడే దేవుని యొక్క పరిశోధనలో విజయం పొందుకున్నట్లుగా మనం చూసాం. నేటి దినాన్ని కూడా కొంతమంది భక్తులు విశ్వాసము ద్వారా వారు ఏ రీతిగా గొప్ప కార్యాలను పొందుకున్నారో ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. ప్రభువు తన సేవకుల ద్వారా, తన భక్తుల ద్వారా, తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ద్వారా అనేక గొప్ప కార్యాలు జరిగించారు. అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి అద్భుత కార్యాలు వారి జీవితాల్లో ఆయన కలగజేశారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం చదువుకున్నటువంటి మూలవాక్యాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎవరైతే విశ్వాసము ఉంచారో, ఎవరైతే విశ్వాసము లేకుండా జీవిస్తారో వారు దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే విశ్వాసమును కలిగి విశ్వాసపు విజయాలను పొందుకుంటారో, విశ్వాసము ద్వారా అనేకమైనటువంటి ఊహకు అందనటువంటి కార్యాలను పొందుకుంటారో వారు దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారని, ఎవరైతే విశ్వాసమును కలిగి ఉండరో వారు దేవునికి ఇష్టలుగా ఉండరని ప్రభు సెలవిస్తా ఉన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము విశ్వాసము ద్వారా తన కుమారుణ్ణి తిరిగి పొందుకున్నాడు. విశ్వాసపు విజయము ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత ఆనందభరితంగా ఉంటుందో మనము చెప్పలేము. ప్రియ దేవుని జనాంగమా, విశ్వాసము లేకుండా నీవు దేవునిలో ఉన్నాను అని నీవు ఏ రీతిగా చెప్పగలవు? విశ్వాసము లేకుండా దేవుని యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి చూచిన క్రియలను, ఆశ్చర్య కార్యములను నీవు ఏ రీతిగా పొందుకోగలవు? కాబట్టి అనాది కాలములో భక్తులు ఏ రీతిగా విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టలుగా బ్రతికారో కొంతమంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని జనాంగమా, ఆది కాండములో కొంతమంది భక్తులు మనకు కనబడుతూ ఉన్నారు. వారిలో హానోకు ప్రథముడు. హానోకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఆయనతో నడిచాడంటండి. హానోకు దేవునితో నడచడం వలన దేవుడు మరణమును చూడకుండానే ఆయనను తీసుకుని పోయారు. హానోకు గారు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, తనకు కుటుంబం ఉంది, తనకు కుమార్తెలు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన ఏ విషయంలో కూడా తప్పిపోకుండా విశ్వాస విషయంలో ఆయన విజయాన్ని పొందుకున్నాడు. తన కుటుంబం నుంచి కానీ, తన పరిస్థితుల్లో, తన నివాసం ఉన్నటువంటి ప్రదేశం నుండి కానీ తనకు ఆటంకములను కలిగించకుండా తాను విశ్వసించినటువంటి దేవుని యందు కృతనిశ్చయత కలిగిన వాడై, దేవుని యందు నమ్మిక కలిగిన వాడై దేవునికి ఇష్టడుగా బతికాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆయనకు మరణం లేకుండానే సజీవముగా ఆయనను తన దగ్గరకు తీసుకుని ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం! ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే
హానోకు గారు మరి దేవునికి ఇష్టడై మరి మరణము చూడకుండా విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనుక్కుపోబడ్డాడు. విశ్వాసమును బట్టే మరణం అనేటువంటిది లేకుండా దేవుని యొద్దకు వెళ్ళినటువంటి ఏకైక వ్యక్తి మరి హానోకు గారు. ప్రియ దేవుని ఇచ్చినాగమ మరల ఆలోచన చేసినట్లయితే మరి దేవుడు అంటూ ఉన్నాడు కదా, దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు ఎలా ఉండాలి? ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేవాడి అని నమ్మాలి. కాబట్టి ఆనాటి భక్తులు దేవుడు ఉన్నాడని, తనను నమ్మిన వారికి ఫలాలను ఇచ్చేటువంటి వాడని మరి అట్లాంటి నమ్మకము కలిగినటువంటి వారై విశ్వాసము ద్వారా దేవుని యందు నిలిచిన వారై దేవుని చేత ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి వ్యక్తులుగా మరి ఉన్నారు. హానోకు ఏ రీతిగా దేవునితో నడిచి మరి సజీవముగా దేవుని యొద్దకు కొనుకోబడ్డాడు, ఆ రీతిగా విశ్వాసము ద్వారా అనేక భక్తులు తమ జీవితాలను, తమ కుటుంబాలను, మరి తమకు కలిగినటువంటి సమస్తాన్ని కాపాడుకోగలిగారు. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే మరి నోవాహు గారు. నోవాహు మరి ఆ దినాలలో అనేక మంది మరి తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటున్నటువంటి దినాలు. దేవునికి అవిధేయులై భూమి మీద ఉన్నటువంటి సమస్త జనులు సమస్త కీడుల చేత బంధింపబడి, అపవాది చేత బంధింపబడి మరి అనేకమైనటువంటి కామతత్వపు కోరికల చేత తమ జీవితాన్ని, తమ బ్రతుకులను నాశనం చేసుకుంటున్నటువంటి దినాలలో ప్రభువు యొక్క మరి స్వరాన్ని విని ప్రభువు యందు విశ్వాసం ఉంచి మరి నీతిమంతుడిగా తీర్చబడి ఆనాటి మరి నోవాహు కాలములో మరి జల ప్రళయము నుండి మరి భూమి మీద ఏ ఒక్క మనుష్యుడు కూడా లేకుండా దేవుని ఉగ్రత దిగివచ్చినప్పుడు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. కేవలము విశ్వాసము ద్వారా మరి నీతిమంతుడిగా తీర్చబడి తనతో పాటు తన కుటుంబాన్ని మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా కాపాడగలిగాడు. ప్రియ దేవుని చిన్నంగమ నోవాహు దేవునికి ఇష్టుడై ఆనాటి కాలంలో దేవునికి ఇష్టుడిగా ఉన్నటువంటి వాడిలో ప్రథముడుగా నోవాహు నిలిచాడు. కాబట్టి దేవుడు తన విశ్వాసమును బట్టి తన కుటుంబాన్ని, తాను సృష్టించినటువంటి సృష్టములో ఉన్నటువంటి ప్రతి జీవిని మరి ఆడ మగ అనేటువంటి ప్రతి జీవిని కూడా మరి ఆ జల ప్రళయంలో నశించకుండా ఆయన కాపాడుకోగలిగాడు. తరువాత జల ప్రళయం తరువాత మరి వీరి ద్వారానే ఈ భూమి మీద జనము మరి పెరగటానికి ఆస్కారము కలిగింది. ప్రియ దేవుని చిన్నంగమ నోవాహు విశ్వాసము తన కుటుంబాన్ని మరి సృష్టిని కూడా కాపాడటానికి మరి ఆధారమైంది. ప్రియ దేవుని చిన్నంగమ మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే మరి ఇస్సాకు యొక్క మరి విజయము. ఇస్సాకు జీవితంలో మరి దేవుడు జరగబో సంగతులను తెలియచేస్తూ ఇస్సాకు తన కుమారులను ఆశీర్వదిస్తాడు. మరి అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారులు మరి ఏశావు, యాకోబు. ప్రియ దేవుని చిన్నంగమ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు. ప్రియ దేవుని జనాంగమ ఈ రీతిగా మూడవ వ్యక్తిగా మనం చూసినట్లయితే ఇస్సాకు మరి జరగబో సంగతులను తెలుసుకున్నవాడై విశ్వాసమును బట్టి తన స్వాస్థ్యమును తనకు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారులను ఆశీర్వదించాడు. ప్రియ దేవుని జనాంగమ అవసాన కాలము వరకు కూడా విశ్వాసములో ఉన్నటువంటి వ్యక్తిగా ఇస్సాకు మనకు కనబడతాడు. తాను అన్య దేశంలో ఉన్నప్పటికీ విశ్వాసము ద్వారా దేవుని యందు నిలిచిన వాడే. తనది కాని దేశంలో ఉన్నప్పుడు తనది కాని దేశములో పరదేశిగా ఉన్నప్పుడు కూడా తన విశ్వాసతను విడిచిపెట్టకుండా దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు. దేశమంతా కరువు ఉన్నప్పుడు తాను వేసిన విత్తనాన్ని దేవుడు నూరంతలుగా ఫలింపచేసినప్పుడు దేవుణ్ణి ఎంతగానో స్తుతించాడు. దేవుని వలన అనేక ఆశీర్వాదాలను పొందుకున్నాడు. తన కడుపులో నుండే ఇశ్రాయేలు 12 గోత్రాలు తన కుమారులు కడుపు నుండి దేవుడే అనుగ్రహించాడు. విశ్వాసము ద్వారా ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న వ్యక్తిగా ఇస్సాకు మనకు కనపడతాడు.
అలాగుననే యాకోబు, ఇస్సాకు కుమారులలో మరి 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 ఇస్సాకు కుమారునిగా యాకోబు మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్పు చెంది దేవుని చేత మరి ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తిగా, దేవుని కొరకు వడంబడిక చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి యాకోబు జీవితంలో నుండి మరి 12 గోత్రాలు ఇశ్రాయేలు, ఈ రోజున మనం భూమి మీద ఉన్నటువంటి ఇశ్రాయేలు మరి దేశము మరి ఏర్పడటానికి, ఇశ్రాయేలు ఒక దేశమే ఏర్పడడానికి దేవుడు మరి మరి యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు విశ్వాసము మరి గొప్పది. తన జీవితంలో నుండి 12 గోత్రాలు, ఈ రోజున 12 గోత్రాల ప్రజలు భూమి అంతంతటా విస్తరించడానికి మరి ప్రథమ కారణము యాకోబు. యాకోబు మరి దేవుని యొక్క అవసాన కాలమందు దేవునికి నమస్కరించేవాడిగా, అవసాన కాలం వరకు దేవుని యందు నిలిచి ఉన్నటువంటి వ్యక్తిగా మరి యాకోబు కూడా కనబడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు వారి అవసాన కాలం వరకు కూడా ఆ విశ్వాస్యతలు ఉండటాన్ని బట్టి దేవుడు వారి కుటుంబాన్ని, వారి పిల్లల పిల్లల కుటుంబాలను తరతరాల వరకు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ రోజున విశ్వాసమును పొందుకున్నటువంటి ఎవరి జీవితంలో అయినా దేవుడు ఇదే రీతిగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనంగా, మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే మోషే విశ్వాసములో విజయముని ఎలా పొందుకున్నాడు. మరి మరి ఫరో రాజు, మరి ఐగుప్తుకు రాజు అయినటువంటి ఫరో చాలా ఉగ్రుడైనటువంటి వ్యక్తి. తాను చాలా అన్యుడు, దేవుని భయం లేనటువంటి వాడు, క్రూరమైన మనస్సు కలిగినటువంటి వ్యక్తి. అయినా కానీ ఆ యొక్క రాజు యొక్క ఆగ్రహాన్ని కూడా మరి జయించగలిగాడు. ఏ రీతిగా తెలుసా? మరి దేవుని యందు విధేయత చూపి విశ్వాసము ద్వారా రాజు ఆగ్రహమును కూడా జయించినటువంటి వ్యక్తిగా మరి మోషే మనకు కనబడుతూ ఉన్నాడు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా, దేవుని మాటకు విధేయత చూపుట ద్వారా మరి ఎంతటి జనాంగం అండి! ఇశ్రాయేలు జనాంగము 6 లక్షలకు పైబడినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఒకే ఒక్క నాయకుడుగా, మరి ఒక్క నాయకుడిగా ఉండి వారిని మరి బానిసత్వంలో నుండి దేవుని యొక్క శక్తి చేత విడిపించటానికి మరి దేవుని యొక్క శక్తిని వాడుకున్నవాడు. విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తిని మరి పొందుకున్నటువంటి వ్యక్తిగా మరి మోషే గారు కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. మరి మిగతా మరి ఇశ్రాయేలు జనాంగము మరి ఆ యొక్క బానిసత్వం నుండి విడిపింపబడిన తరువాత 40 సంవత్సరాలు దేవుణ్ణి శోధిస్తూ మరి వారు రాజుల కొరకు, న్యాయాధిపతుల కొరకు మరి దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు వారికి రాజులను, న్యాయాధిపతులను అనుగ్రహిస్తాడు. అలాగున ఏర్పాటు చేయబడినటువంటి ఆ రాజులు, న్యాయాధిపతులు కూడా విశ్వాసము ద్వారా అనేకమైనటువంటి రాజ్యాలను జయించగలిగారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రీతిగా విశ్వాసమును కలిగి ఆది భక్తులు ఏ రీతిగా దేవుని యందు నిలిచి నీతిని పొందుకున్నారో, నీతిమంతులుగా తీర్చబడ్డారో, విశ్వాసము ద్వారా విజయాలను పొందుకున్నారో, ఈ రోజున దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి గొప్ప ఆశీర్వాదాలు మరి గొప్ప కార్యాలు మీ ద్వారా జరిగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విశ్వాసము నీకుంటే దేవుడు ఆ విశ్వాసము ద్వారా నీకు విజయాన్ని అనుగ్రహిస్తానంటున్నాడు. కాబట్టి ఏ విషయాలలో నీవు తప్పిపోతూ ఉన్నావు? దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నీ జీవితాన్ని నరకమయం మరి చీకటిమయం చేసుకుంటూ ఉన్నావు. విశ్వాసము ద్వారా దేవుడు మరి భక్తులకు అనేక విజయాలను అందిస్తే, ఈ రోజున అదే విశ్వాసము ద్వారా దేవుని యందు నిలిచి ఉండాలని, దేవునిలో నిలిచి ఉండి దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని మరి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా విశ్వాసమందు నిలిచిన వాడవే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యమని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టడై ఉండగోరుచున్నావా? దేవునికి ఇష్టడై ఉండగోరిన వాడు మరి విశ్వాసము కలిగి ఉండాలని, దేవుని యందు విశ్వాసం ఉంచాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. కాబట్టి ఎవరైతే విశ్వాసమును కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే మరి దేవుని యొద్దకు వచ్చేటువంటి వాడు దేవుడు ఉన్నాడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన సజీవుడైన దేవుడని, ఆయన మన కొరకు మరి
తిరిగి లేచిన వాడని, ఈ రోజున మనతో మాట్లాడిస్తున్నటువంటి ఆత్మయ్య ఉన్నటువంటి దేవుడని నమ్మి విశ్వసించినట్లయితే దేవుడు నీ యందు విశ్వాసమును పెంపొందింపచేసి దేవుని యందు నీవు ఫలించేవాడిగా, నీ కుటుంబం ఫలించేదిగా, నీ కుటుంబము దేవునికి ఇష్టలైన వారిగా మారటానికి ప్రభువు మార్గమును తెరుస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు కూడా ఇష్టలు కారు. కాబట్టి విశ్వాసము పొందుకున్న వారే దేవునికి ఇష్టలుగా బ్రతకమని ప్రభు పేర మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవానికి వందనాలు నైనా. మా అవసాన కాలముల వరకు కూడా నైనా నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు నిలిచి ఉండే భాగ్యము మాకు అనుగ్రహించారు. ఎందరైతే ఈ రోజున నైనా మీ యందు విశ్వాసం ఉంచి అయ్యా మీ యందు నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు, అట్లాంటి వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. విశ్వాసము ద్వారా విజయము అనేకములు మీరు అనుగ్రహించారు నాయన. రాజ్యములను జయించటానికి, అపవాది శక్తులను, అంధకార శక్తులను జయించటానికి మీరు అధికారమునిచ్చారు నాయన. ఈ రోజున మీరు సెలవిచ్చారు, విశ్వాసము లేకుండా నాకు ఇష్టడై ఉండట అసాధ్యం. విశ్వాసము ద్వారా నాకు ఇష్టలుగా మీరు మారాలని మీరు ఆశపడుతూ ఉన్నారు నాయన. మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును నైనా, ఈ లేఖనమును మా జీవితంలో నెరవేర్చి ఈ రోజు నుండే మీ యందు విశ్వాసము కలిగిన వారమై అనేక విజయాలను పొందుకోవడానికి కృప చూపమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, ఈ దినమందు మేము చే పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదల అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని, విశ్వాస వీరులుగా మా అవసాన కాలము వరకు మీరు మాకిచ్చినటువంటి నైనా ఈ యొక్క జీవితం ముగించే వరకు మీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని త్వరలో రానైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.